Hi friends, welcome to NMR Study Circle. ఈ రోజు క్లాస్ లో మనం జనరల్ సైన్స్ పార్ట్ 10 లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని క్లాసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే NMR Study Circle ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద టెంపరేచర్ at which both Fahrenheit and centigrade scales have the same value? That means F equal to C అయితే కామన్ వాల్యూ ఏది ఉంటుంది అన్నారు. సో మనకు తెలుసు ఆర్డర్ ఫార్ములా C by 100 F minus 32 by 180 equal to K minus 273 by 100. ఈ కామన్ ఫార్ములా అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ కి కెల్విన్ కి లేకపోతే డిగ్రీ సెంటిగ్రేడ్ కెల్విన్ కి ఎలా మార్చుకోవడానికి కామన్ ఫార్ములా ఇది. సో ఇందులో మనకి ఏం అడిగాడంటే డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ కామన్ అన్నాడు, సేమ్ వాల్యూ అన్నాడు. సో C by 100 F equal to C కదా, C minus 32 by 180. సో 0 క్యాన్సిల్, ఏం మిగిలింది? C by 10 equal to C minus 32 by 18. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 18C equal to 10 C minus 32 వస్తుంది. సో 18C equal to 10C minus 320. సో ఈ 10C అటువైపు వెళ్తే 18C minus 10C equal to 320 degrees. ఓకే, 18C minus 10C, 8C equal to 320, C equal to 320 by 8. 8 1 జా 8 40 జా. సో ఇక్కడ చూడండి మైనస్ 320, మనం మైనస్ మర్చిపోయాము, మైనస్ 320 అవుతుంది. సో minus 320 by 8 that equal to minus 40. Answer is C equal to minus 40. Minus 40 దగ్గర ఫారెన్హీట్ స్కేలు సెంటిగ్రేడ్ స్కేలు సేమ్ వాల్యూ కలిగి ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఆన్సర్ B is the right answer. Next one, the dimensions of the ratio of angular momentum and the linear momentum is. సో యాంగులర్ మూమెంట్ ఇంటూ లీనియర్ మూమెంట్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమని. సో యాంగులర్ మూమెంట్ ఫార్ములా ఏంటి? యాంగులర్ మూమెంటం L ఈక్వల్ టు R ఇంటూ MV. సో MV మీన్స్ లీనియర్ మూమెంటం. సో L ఈక్వల్ టు R ఇంటూ P. P అంటే లీనియర్ మూమెంటం, L అంటే యాంగులర్ మూమెంటం, R అంటే డిస్టెన్స్ మీటర్. సో L by P ఈక్వల్ టు R అవుతుంది. మనకు అడిగింది ఇదే కదా, రేషియో ఆఫ్ యాంగులర్ మూమెంటం టు లీనియర్ మూమెంటం. సో R యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది? మీ డిస్టెన్స్ కదా, సో R యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది అంటే L అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, L. నెక్స్ట్ వన్, a car accelerates from rest at a constant rate alpha. సో కాన్స్టెంట్ రేట్ ఆల్ఫా అంటే మినిమం వెలాసిటీ ఫస్ట్ కేసు చూడండి, ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0, అదేవిధంగా మ్యాక్సిమం వెలాసిటీ v అనుకుందాం. అయితే ఇక్కడ మనం ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు? v ఈక్వల్ టు u ప్లస్ at ఫార్ములా అప్లై చేయొచ్చు. సో u వాల్యూ 0, a t1, ఎందుకంటే ఫస్ట్ కేసు కాబట్టి t1 అనుకున్నాం. t1 ఈక్వల్ టు ఏమవుతుంది? t1 ఈక్వల్ టు v by a. సో డేటాలో యాక్సిలరేషన్ ఎంత అడిగాడంటే ఆల్ఫా అన్నాడు. సో t1 ఈక్వల్ టు v by ఆల్ఫా, ఇది ఫస్ట్ కేసు. t1 ఈక్వల్ టు v by ఆల్ఫా ఫస్ట్ కేసు. నెక్స్ట్ సెకండ్ కేస్, for some time after which it is decelerates అంటే గ్రాడ్యువల్ గా తగ్గిపోయిన స్పీడ్ at constant rate b. డిసెలరేట్ వాల్యూ b అంటే గ్రాడ్యువల్ గా తగ్గిపోయి రెస్ట్ పొజిషన్ లోకి వచ్చింది. రెస్ట్ పొజిషన్ లోకి వస్తే మాక్సిమం వెలాసిటీ ఏమవుతుంది? ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ v అవుతుంది, ఎందుకంటే సేమ్ రేట్ నుండి వస్తుంది కాబట్టి. a ఈక్వల్ టు బీటా అవుతుంది. సేమ్ ప్రిన్సిపల్, అదే సేమ్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే v ఈక్వల్ టు u plus at, v value 0, u value v and a value minus beta, ఎందుకంటే గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది కాబట్టి t value t2.
సెకండ్ కేస్ కాబట్టి. సో T2 ఈక్వల్ టు ఏమవుతుంది, T2 ఈక్వల్ టు V బై బీటా. రెండు వాల్యూస్ వచ్చి ఇప్పుడు ఇఫ్ ద టోటల్ టైమ్ elapsed in 10 seconds then the maximum velocity అడిగాడు. చూడండి ఫస్ట్ ఇందులో మన T1 వాల్యూ ఎంత వచ్చిందంటే V బై ఆల్ఫా వచ్చింది, T2 వాల్యూ V బై బీటా వచ్చింది. ఓకేనా. ఫైండ్ టోటల్ టైం T ఈక్వల్ టు T1 ప్లస్ T2 దట్ ఈక్వల్ టు V బై ఆల్ఫా ప్లస్ V బై బీటా. V కామన్ తీస్తే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. ఓకేనా. సో T ఈక్వల్ టు V ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. సో వీటి కాసాగా ఏమవుతుంది, T ఈక్వల్ టు V ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఎల్సిఎం చేస్తే మనకి ఏం కనుక్కోమన్నాడు అంటే V కనుక్కోమన్నాడు. V కనుక్కోవాలి కాబట్టి ఈ టర్మ్ మొత్తం అటువైపు పంపిద్దాం. V ఈక్వల్ టు T ఇంటూ ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా. సో మన టైం ఎంత ఇచ్చాడంటే 10 seconds ఇచ్చాడు టైం. సో ఫైనల్ గా V ఈక్వల్ టు 10 ఇంటూ ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఇది మ్యాక్సిమం వెలాసిటీ. V ఈక్వల్ టు 10 ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్. నెక్స్ట్ వన్, the outer part of the railway track near the bend of a curve is generally raised. సో ఎందుకంటే అవుటర్ ట్రాక్ అనేది కర్వ్ ఉన్నప్పుడు కొద్దిగా హైట్ లో ఉంచుతారు. కారణం ఏంటంటే టు ప్రొడ్యూస్ ద నెససరీ సెంట్రిపెటల్ ఫోర్స్. టర్నింగ్ అయ్యేటప్పుడు ఆ వెహికల్ అనేది బయటకు వెళ్ళిపోకుండా సెంట్రిపెటల్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఆ కర్వ్ అనేది కొద్దిగా హైట్ లో ఉంచుతారు అన్నమాట ఆ ట్రాక్ అనేది. సో అక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్వర్డ్ సైడ్. ద ఫోర్స్ యాక్టింగ్ ఇన్వర్డ్ సైడ్ అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ యాక్టింగ్ ఇన్వర్డ్ సైడ్. అర్థమైంది కదా. అంటే రైల్వే ట్రాక్ అనేది టర్నింగ్ ఉండేటప్పుడు ఎందుకు కొద్దిగా రైజ్ చేస్తారు, కొద్దిగా హైట్ ఉంచుతారు అన్నాడు అవుటర్ పార్ట్. కారణం ఏంటంటే అలాగే హైట్ ఉంచిపోతే సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సెంట్రిపెటల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఆ టర్నింగ్ లో ఆ ట్రైన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద ఇన్కరెక్ట్ వన్. ఇన్కరెక్ట్ వన్ ఏదన్నాడు, ఫ్రీక్వెన్సీ యూనిట్స్ హెడ్జ్ లోనే కొలుస్తారు. నో ప్రాబ్లం, ఇది రైట్. కెల్విన్ టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్ కెల్విన్, ఇది కూడా రైటే. చూడండి, బెల్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మెజర్ చేసేది ఏంటంటే బార్ ఆర్ పాస్కల్, బార్ లేదా పాస్కల్స్ లో కొలుస్తారు. సో ఇది రాంగ్ వన్. బెల్ దేనికంటే బెల్ సౌండ్ ఇంటెన్సిటీ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. సౌండ్ ఇంటెన్సిటీ మెజర్ చేయడానికి బెల్ యూజ్ చేస్తారు. సో ఓమ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, ఇది కూడా కరెక్ట్. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఓమ్. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇన్కరెక్ట్ వన్ అంటే బెల్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ రిలేటివ్ హ్యూమిడిటీ. సో ఏ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తారు రిలేటివ్ హ్యూమిడిటీని మెజర్ చేయడానికి అన్నాడు. ఫస్ట్ హైడ్రోమీటర్ ఇచ్చాడు. చూడండి, హైడ్రోమీటర్ దేనికి మెజర్ చేస్తారంటే టు మెజర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ యూజ్ చేస్తారు. హైగ్రోమీటర్ అంటే రిలేటివ్ హ్యూమిడిటీ మెజర్ చేయడానికి వాడుతారు. బారోమీటర్ దేనికి యూజ్ చేస్తారంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మెజర్ చేయడానికి బారోమీటర్ యూజ్ చేస్తారు. అదేవిధంగా థెర్మోమీటర్ అంటే టెంపరేచర్, హ్యూమన్ బాడీ టెంపరేచర్ ని మెజర్ చేయడానికి
థెర్మోమీటర్ వాడతారు. సో 6th వన్ ఆన్సర్ ఏమవుతుంది? రిలేటివ్ హ్యూమిడిటీని మెజర్ చేసేది హైగ్రోమీటర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టర్పంటైన్ ఆయిల్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్. టర్పంటైన్ ఆయిల్ దేని నుండి సేకరిస్తారంటే యానిమల్ ఫ్యాట్. యానిమల్ ఫ్యాట్. సో ఈ ఆయిల్ అనేది ఎలా సేకరిస్తారంటే ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ రెసిన్ ఆఫ్ సర్టన్ పైన్ ట్రీస్. పైన్ ట్రీస్ నుండి కూడా వీటిని సేకరించడం జరుగుతుంది. సో ఇది దేనికి ఉపయోగిస్తారంటే మెడిసిన్ గా యూజ్ చేస్తారు టర్పంటైన్ ఆయిల్ అనేది. మెడిసిన్ అంటే మన జాయింట్ పెయిన్స్ కానీ స్కిన్ కానీ ఇవి యూజ్ చేస్తారు వాటి యొక్క ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి. నెక్స్ట్ వన్, స్టడీ ఆఫ్ సాయిల్ ఈజ్ కాల్డ్. స్టడీ ఆఫ్ సాయిల్ ఏమంటారంటే పెడాలజీ. స్టడీ ఆఫ్ సాయిల్ ని పెడాలజీ అంటారు. పెడాలజీ అంటే స్టడీ ఆఫ్ సాయిల్ ని పెడాలజీ అంటారు. ఇక్కడ ఎకాలజీ అన్నారు. ఎకాలజీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ కి వాటి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కి మధ్య రిలేషన్ తెలియజేసేది ఏంటంటే ఎకాలజీ. హ్యూమన్ అనే కాదు, లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్. సో పెడోజెనిసిస్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రాసెస్ ఆఫ్ సాయిల్ డెవలప్మెంట్. ప్రాసెస్ ఆఫ్ సాయిల్ డెవలప్మెంట్. ఇక గుర్తుపెట్టుకోవాలి స్టడీ ఆఫ్ సాయిల్. స్టడీ ఆఫ్ సాయిల్ అంటే పెడాలజీ. ఇంకా స్టడీ ఆఫ్ సాయిల్ డెవలప్మెంట్ అంటే పెడోజెనిసిస్. సో ఇట్ వన్ ఆన్సర్ ఆప్షన్ సి పెడాలజీ. నెక్స్ట్ వన్, which part of plants respires. which part of plants respires అంటే ప్లాంట్ లో శ్వాసక్రియ అనేది ఎక్కడ జరుగుతుందంటే లీఫ్ లో జరుగుతుంది. అంతే కదా, మొక్కల్లో శ్వాసక్రియ అనేది ఎక్కడ జరుగుతుందంటే లీఫ్ లో జరుగుతుంది. సో అయితే లీఫ్ లో ఏముంటుందంటే క్లోరోఫిల్ ఉంటుంది. అది ఒకటి చాలా ఇంపార్టెంట్. లీఫ్ లో ఉన్నది ఏంటంటే క్లోరోఫిల్. క్లోరోఫిల్ లో ఏ ఎలిమెంట్ ఉంటుందంటే మెగ్నీషియం. లీఫ్ గురించి తెలుసుకునేటప్పుడు ఈ మూడు తెలుసుకోవాలి. మెగ్నీషియం ఉంటుంది క్లోరోఫిల్ లో. లీఫ్ లో క్లోరోఫిల్ ఉండడం వల్ల ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. క్లోరోఫిల్ లేకపోతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదు. 9th వన్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10th వన్, ఏ డెసిబెల్ ఈజ్ ఏ. డెసిబెల్ అనేది దేని యొక్క యూనిట్ అంటే దేనిలో కొలుస్తా అంటే మెజర్ ఆఫ్ సౌండ్ లెవెల్. మెజర్ ఆఫ్ సౌండ్ లెవెల్ కొలిచేది ఏంటంటే డెసిబెల్. డెసిబెల్ అంటే బెల్ అనే శాస్త్రవేత్త పేరు మీదుగా డెసిబెల్ అనేది పెట్టారు. నెక్స్ట్ వన్, ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ హనీ ఈజ్. హనీలో అంటే తేనెలో ఉండేది ఏది అంటే ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ అనేది తేనెలో ఉంటుంది. ఓకేనా. సో తేనెలోనే కాదు డ్రై ఫ్రూట్స్ లో కూడా ఫ్రక్టోజ్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్ ఇవన్నిట్లోనే ఉంటుంది. నెక్స్ట్ సుక్రోజ్ ఎక్కడ ఉంటుందంటే షుగర్ కేన్ లో ఉండేది ఏంటంటే సుక్రేజ్. అదేవిధంగా షుగర్ లోనే ఉంటుంది, బీట్రూట్ లోనే ఉంటుంది. వాటిని సుక్రోజ్ అంటారు. గ్లూకోజ్ అందులో ఉంటుంది. గ్లూకోజ్ గ్రేప్స్ లో ఉంటుంది. గ్లూకోజ్ గ్రేప్స్ లో ఉంటుంది. సో గోవాలో ఉంటుంది. గోవాలో. నెక్స్ట్ పామ్ గ్రానైట్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. బనానాస్ లో గ్లూకోజ్ ఉంటుంది. మాల్టోజ్ ఎక్కడ ఉంటుందంటే ప్యాన్ కేక్స్ లో మాల్టోజ్ ఉంటుంది. ప్యాన్ కేక్స్ లో మాల్టోజ్ ఉంటుంది. అదేవిధంగా స్వీట్ పొటాటోస్ లో మాల్టోజ్ ఉంటుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ హనీ. హనీలో ఉండేది ఏంటంటే ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ యాంటీబాడీస్ అనేవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్. యాంటీబాడీస్ ఆర్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ బిట్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యూమన్ హార్మోన్స్ ఆర్ కంటైన్ అయోడిన్? అయోడిన్ అనేది ఏ హ్యూమన్ హార్మోన్ లో ఉంటుందంటే ప్రొజెస్టరాన్ లో ఉంటుంది. అయోడిన్ అనేది ప్రొజెస్టరాన్ లో ఉంటుంది. అయితే ఈ ప్రొజెస్టరాన్ వల్ల యూజ్ ఏంటంటే ఇది యూటెరైన్ క్యాన్సర్ ని తగ్గిస్తుంది. యూటెరైన్ క్యాన్సర్ ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఇది మెయిన్లీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కరెక్ట్ గా ఉంచుతుంది. సో ఇక్కడ 13th వన్ ఆన్సర్ ఏమంటే హ్యూమన్ హార్మోన్స్ ఆర్ కంటైన్స్ అయోడిన్ అంటే ప్రొజెస్టరాన్. నెక్స్ట్ వన్, the full form of SARS is severe acute respiratory syndrome. సో ఇది కరోనా వైరస్, ఇది అనేది వ్యాధి కరోనా వైరస్ ద్వారా వస్తుంది. ఓకే, దీన్ని ఫస్ట్ ఎక్కడ కనిపెట్టారంటే సౌత్ ఆఫ్రికాలో సార్స్ అనేది ఫస్ట్ గుర్తించడం జరిగింది. సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ సార్స్ ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫిఫ్టీన్త్ వన్, ఎలక్ట్రిక్ బల్బ్ వాజ్ డిస్కవర్డ్ బై. ఎలక్ట్రిక్ బల్బ్ ఎవరు కనిపెట్టారు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ గ్రాహం బెల్ ఇచ్చారు. గ్రాహం బెల్ ఏం కనిపెట్టాడు? అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. అదేవిధంగా గెలీలియో ఏం కనిపెట్టాడు? మైక్రోస్కోప్. జకారియస్ జాన్సన్ తర్వాత మైక్రోస్కోప్ ని డెవలప్ చేసిందంటే ఎవరంటే గెలీలియో. థామస్ ఆల్వాస్ ఏం కనిపెట్టాడంటే బల్బు, ఫోనోగ్రాఫ్ మరియు సుమారు 1000 ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పేటెంట్ హక్కును కలిగి ఉన్నాడు. న్యూటన్ అంటే న్యూటన్స్ లాస్. సో 15th వన్ ఆన్సర్ ఏమవుతుంది? ఎడిసన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఎలిమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్టవ్ ఈజ్ మేడ్ ఆఫ్. ఎలక్ట్రిక్ స్టవ్ లో ఏంటి వాడుతారంటే, ఏం మిశ్రమాన్ని వాడుతారంటే నిక్రోమ్. నిక్రోమ్ అంటే ఇందులో 80% నికిల్ ఉంటుంది. 20% క్రోమియం ఉంటుంది. 20%, నికిల్ 80% ఉంటుంది. సో ఇక్కడ ఏ ఎనర్జీ నుండి ఏ ఎనర్జీ కన్వర్ట్ అవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుంది. సో నిక్రోమ్ ని ఎందుకు యూజ్ చేస్తారంటే నిక్రోమ్ కి హై రెసిస్టెన్స్ ఉంటుంది. సో 16th వన్ ఆన్సర్ నిక్రోమ్. నెక్స్ట్ వన్, ద సెంటర్ ఆఫ్ సైక్లోనిక్ సెంటర్ ఎలా ఉంటుందంటే లో ప్రెజర్ ఉంటుంది. మిడిల్ లో లో ప్రెజర్ ఉండి చుట్టూ ఏముంటుందంటే హై ప్రెజర్ ఉంటుంది. మిడిల్ లో సెంటర్ పాయింట్ లో ప్రెజర్ ఉంటుంది. దీన్నే సైక్లోన్ ఐ అని కూడా పిలుస్తారు. 17th వన్ ఆన్సర్, ద సెంటర్ ఆఫ్ సైక్లోన్ ఈస్ లో ప్రెజర్. నెక్స్ట్ వన్, రాడార్ ఈజ్ యూజ్డ్ టు. రాడార్ అనేది దేనికి యూజ్ చేస్తారు అన్నాడు. రాడార్ అనేది దేనికి యూజ్ చేస్తారు? టు గైడ్ ఎ పాత్ ఆఫ్ షిప్స్ అండ్ ప్లేన్స్. షిప్స్ యొక్క ప్లేన్స్ యొక్క వాటిని గైడ్ చేయడానికి రాడార్ యూజ్ చేస్తారు. ఈ రాడార్ ఫుల్ ఫామ్ ఏంటంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. సో అదేవిధంగా రాడార్ లో ఏ వేవ్స్ వాడతారంటే రేడియో వేవ్స్ వాడతారు. రాడార్ ఎందుకు యూజ్ చేస్తారంటే టు గైడ్ ఏ పార్ట్ ఆఫ్ షిప్స్, ప్లేన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ వీటన్నిటిలో యూజ్ చేస్తారు. సో ఆన్సర్ 18th వన్ ఆన్సర్ బి, టు గైడ్ ఏ పార్ట్ ఆఫ్ షిప్స్ అండ్ ప్లేన్స్. నెక్స్ట్ వన్, deficiency of vitamin dash is the main cause of beriberi disease. సో విటమిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి అనేది వస్తుందంటే విటమిన్ బి అంటే B1 అనే విటమిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. B1 సైంటిఫిక్ నేమ్ ఏంటంటే థయమిన్.
B1 యొక్క సైంటిఫిక్ నేమ్ థైమిన్. సో విటమిన్ ఏ వల్ల కంటి సంబంధించిన సమస్యలు, బ్లైండ్నెస్ ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. సో విటమిన్ సి వల్ల ఏ వ్యాధి వస్తుందంటే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ కే వల్ల బ్లడ్ క్లాట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది, అంటే బ్లడ్ ఎక్కువగా వేస్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఈ విటమిన్ సమర్థవంతంగా పనిచేస్తే బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, విటమిన్ కే అనేది యాంటీ బ్లడ్ క్లాటింగ్. అంటే ఈ విటమిన్ ఉండడం వల్ల మన బాడీలో బ్లడ్ క్లాట్ అవ్వకుండా విటమిన్ కే అనేది ఉపయోగపడుతుంది, కాబట్టి వీటిని యాంటీ బ్లడ్ క్లాటింగ్ విటమిన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, ద స్మాలెస్ట్ పార్టికల్ దట్ హ్యాస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్. ఇందులో స్మాలెస్ట్ పార్టికల్ ఏదని అన్నారు. స్మాలెస్ట్ పార్టికల్ ఏదవుతుందంటే ఆటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్. ఆటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్. సో మనం ఈ క్లాస్ లో 20 బిట్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో జనరల్ సైన్స్ పార్ట్ 11 లో మరికొన్ని బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.